Yeah, first time. I don't have actually don't have bank account. That's why. హలో మామ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వీడియో వచ్చేసి మామ ఇక వెస్టర్న్ యూనియన్ అయితే మనీ పంపిద్దాం మామ. నేనైతే చాలా రోజుల తర్వాత వెస్టర్న్ యూనియన్లో పంపిస్తున్నా. నేనైతే ఎప్పుడు పంపించేది అయితే ఒరిడో మనీ నుంచి వెళ్ళి డైరెక్ట్ పంపిస్తుండే మామ అకౌంట్ నుంచి వెళ్ళి. కాకపోతే ఇప్పుడు రిసీవర్కి అయితే మన అకౌంట్ అయితే లేదు, ఇంటి దగ్గర ఆధార్ కార్డు పైన అయితే పంపిద్దాం మామ. దాని ఛార్జెస్ ఏంది, ప్రైజెస్ ఎంత ఉంటాయి అన్ని వీడియోలను అయితే తెలుసుకుందాం పా మామ. పొద్దున 9 గంటలకి ఎండనైతే చంపుతుంది మామ. ఖత్తర్లోనైతే ఎండలు స్టార్ట్ అయినాయి. మీ దగ్గర ఎట్లుంది మామ, సమ్మర్ ఎట్లా నడుస్తుంది చెప్పు మామ. వెస్టర్న్ యూనియన్ వచ్చేసి నాకు ఒక 200 మీటర్స్ దూరం అయితే ఉంటుంది. లులు హైపర్ మార్కెట్ ఉంటుంది, దాంట్లోనైతే వెస్టర్న్ యూనియన్ ఉంటుంది. అలాగైతే పోయి పంపిద్దాం పా మామ. ఇక హైపర్ మార్కెట్కి అయితే వచ్చామమ్మ. ఇది బిన్ మహమ్మద్ అని చెప్పేసి ఇక్కడనైతే మాకు నియర్ బై ఉంటుంది హైపర్ మార్కెట్. దీంట్లోనైతే ఉంటుంది మామ యూనిమనీ ఎక్స్చేంజ్ సంథింగ్, వెస్టర్న్ యూనియన్ ఏదో సంథింగ్ ఉంటుంది. ఇళ్ళనైతే పోయి పంపిద్దాం పా మామ. లోపలికి అయితే వచ్చేసినాం అమ్మయ్య. ఇదే మామ ట్రస్ట్ ఎక్స్చేంజ్, దీంట్లోనే ఇప్పుడు పంపించేది మనీ. 2593. ఓకే, ఐ వాంట్ సెండ్ ఆన్ ద ఆధార్ కార్డ్, ఆధార్ నంబర్. ID sir. That is the receiver's address. By name, that Yeah, by name. They can take any from any exchange, right? is this sir? Yeah, brother. Brother? Yeah. First time to send this one sir? Yeah, first time. I don't have bank account. That's why. Listen. 1200. Or No, 12, including charges. ఇక మనీ అయితే ఇచ్చేసిన మామ. మొత్తం మనీ వచ్చేసి 1200 ఖత్తర్ రియల్ మామ. ఇచ్చేసి అయితే ఇక సైన్ అయితే పెట్టేసిన మామ. సైన్ పెట్టేసి ఇక మార్కెట్కి అయితే వచ్చిన మామ. ఏం తీసుకుంది అయితే ఉంది, మంచిగా ఉండదు కదా అని చెప్పేసి ఇక పైసలు అయితే పంపించిన అని చెప్పేసి ఏమన్నా జ్యూస్ అయితే తీసుకుందామని మార్కెట్కి అయితే వచ్చిన. ఏం తీసుకుందాం అని ఆలోచిస్తున్నా. కూలలు గిట్ల అయితే ఏం వద్దు మామ, ఎండనైతే చంపుతుంది. చల్లదనం కోసం అయితే ఒకటైతే లెబన్ అయితే తీసుకున్నాను, లెబన్ షరబ్ జీరా అయితే. నేను ఖత్తర్కి వచ్చిన స్టార్టింగ్లో పంపించిన మా వెస్టర్న్ యూనియన్లో అయితే మనీ అయితే నేను ఖత్తర్కి వచ్చిన స్టార్టింగ్లో పంపిస్తుంటే అప్పుడు ఎంత మామ, అప్పుడు రేట్ వచ్చేసి 18 అట్లా ఉంటుండే మామ. 18 అట్లా ఉంటుండే నేను వచ్చినప్పుడు అయితే. ఇప్పుడైతే మామ 26 దాకా పోయింది మామ ఇప్పుడు మామ. అప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే నేను ఖత్తర్లకి కొత్తగా వచ్చినప్పుడు అయితే నేను సాలరీ తీసుకోవాలంటే ఏటీఎంల దగ్గర లైన్ ఉంటుండే మామ. మాకైతే ఫ్రైడే రోజు చుట్టూ ఉంటుండే, మేము థర్స్డే రోజు లేదా ఫ్రైడే రోజు పోతుండే. ఏటీఎంల దగ్గరనైతే మొత్తం రష్ ఉంటుండే, మొత్తం లైన్ ఉంటుండే మామ. ఇప్పుడు అట్లా ఏం లేదు మామ, లైన్ వీన్ ఏముండదు. ఇప్పుడు డైరెక్ట్ అన్ని బ్యాంకులు అయితే అన్ని అప్లికేషన్స్ అయితే ఇచ్చేసిరు. దాంట్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎక్కడంటే అక్కడికి పంపించుకోవచ్చు మామ. ఇప్పుడైతే మంచిగా ఉంది మామ, కొంచెం తొందరగానే అయిపోతుంది ఇప్పుడైతే ప్రాసెస్. ఓకే మామ, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయ్యారు మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా, బాయ్.